జులుం నశించాలి నశించాలి యూపీ పోలీసుల జులుం నశించాలి యూపీ పోలీసుల జులుం నశించాలి యూపీ పోలీసుల మతోన్మాద దాడులను ఖండించండి 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 మతోన్మాద దాడులను ఖండించండి ఖండించండి మతోన్మాద దాడులను ఖండించండి రక్షించుకుందాం రక్షించుకుందాం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం 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 ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం రక్షించుకుందాం సాధించుకుందాం వక్ఫ్ సాధించుకుందాం వక్ఫ్ సాధించుకుందాం వక్ఫ్ సాధించుకుందాం ముస్లింల హక్కులను యూపీ పోలీసుల దాడులను ఖండించండి 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 యూపీ పోలీసుల దాడులను ఖండించండి 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 యూపీ పోలీసుల దాడులను ఖండించండి 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 మతోన్మాద దాడులను ఖండించండి సాధించుకుందాం సాధించుకుందాం ముస్లిం ఆశయాలను సాధించుకుందాం 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 ముస్లిం ఆశయాలను సాధించుకుందాం వక్ఫ్ బోర్డును సాధించుకుందాం. నా పేరు అబ్దుల్ సత్తార్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడిని. సోదరులారా, నిన్న ఉదయం సంబల్ గ్రామంలో జామియా మసీదు మీద సర్వే పేరుతో అధికారులు వచ్చినప్పుడు అక్కడ ముస్లింలు వారిని అడ్డగించుకోవడం జరిగింది. ఈ అడ్డగించే క్రమంలో వాళ్ళని ఆందోళనకారులుగా ముద్ర వేశారు. ఆ ఆందోళనకారులు రాళ్ళు రువినట్టు, అందులో పోలీసులు గాయపడినట్టు, అందుకు ప్రతిఫలంగా పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, షూటింగు, బాష్పవాయువులు ప్రయోగించినట్టు చరిత్ర చెప్తున్నారు. కానీ అవన్నీ అవాస్తవం. ఎందుకంటే బాబ్రీ మసీదు కూలినప్పుడు కూడా, జ్ఞానవాపి మసీదు కూలినప్పుడు కూడా ముస్లింలు ఎప్పుడు రాళ్ల దాడికి చేయలేదు. రాళ్ల దాడి ఎప్పుడు మనం చేయలేదు. ముస్లింలు ఎప్పుడు శాంతినే కోరుకుంటారు, శాంతియుతంగానే ప్రదర్శన చేస్తారు. కానీ అందులోనే కొంతమంది రెచ్చగొట్టే విధంగా పోలీసుల మీద రాళ్ళు దడిపి ఆ తప్పును మా ముస్లిం సమాజం మీద వేశారు. అయినా సరే దీన్ని మేము ఖండిస్తున్నాం. అటువంటి కాల్పుల్లో 3 చనిపోయారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఎక్కడో ఉన్నటువంటి పోలీసు వాళ్ళని, సిపాయిలని, ఆర్మీ వాళ్ళని బాంబులు పెట్టి కాల్చే సంస్కృతి మన బీజేపీది. అటువంటి బీజేపీ మహారాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు అందులో ఉన్నటువంటి అవకతవకలు బయటపడకుండా ఈ ఒక మసీదును ఇష్యూను రేపి అక్కడ 3 ముస్లింలను చంపే ప్రక్రియను కొనసాగించారు. ఇది చాలా దారుణమైంది. ఇటువంటి దాడులను మేము ఖండిస్తున్నాము. అలాగే ఆ పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అది బీజేపీ పార్టీ, మతతత్వ పార్టీ కాదు, మానవత్వ పార్టీ అన్నారు. అది ఏ విధంగా మానవత్వ పార్టీయో మీరు నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు ఖచ్చితంగా నిరూపించాలి. మీరు ఎన్నికల్లో వెళ్ళేసి ప్రచారం చేసి వచ్చారు. వచ్చిన వెంటనే ఈ ఇష్యూ మిగతా తప్పులు వాళ్ళు తెలుసుకోకుండా ఒక దుష్ప్రచారం చేస్తూ ముస్లింల మీద దాడులు చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఖండించాలని మేమంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాము. ఈసారి ఖచ్చితంగా ఎటువంటి మతతత్వ దాడులు జరగకుండా చూడాలి. ఏ ప్రభుత్వం కూడా మతదాడులకే ప్రాధాన్యం ఇస్తున్నారు, మతాలకే ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని గురించి కూడా ఏ ఒక్క ఎంపీ కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క క్యాబినెట్లో చర్చ చేయడం లేదు. ఇది అత్యంత దారుణం. ఇది రాజ్యాంగానికే ప్రమాదకరమైన సూచనలు, ప్రజాస్వామ్యానికి తూడుపొట్లుతున్న సూచనలు. ఇటువంటి వాటిని అన్నిటినీ ప్రతి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఖండించాలి. అక్కడ ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ కూడా దీన్ని ఖండించారు. ఇది ఒక బూటకపు కుట్ర, ఇది ముస్లింల దాడులు చేయడానికి అనేసి కూడా ఆయన ఖండించడం కూడా జరిగింది. సోదరులారా, భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటివి జరిగితే మేము ఖచ్చితంగా ఎదుర్కొంటామని తెలియజేసుకుంటూ అందరికీ వందనాలు.